నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా మీ అన్నయ్య అర్థం చేసుకోవడం లేదు. ఇంకెలా చెబుతాను? ఎవరికని చెబుతాను? హా! కానీ ఒక్కటి మాత్రం నిజం సరసు. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా నువ్వే సరసు అని అన్నయ్య నమ్మిన రోజు నీకు సపోర్టుగా ఉండడమే కాదు, మేడం నుండి ఏ సమస్య రాకుండా అన్నయ్య చూసుకుంటాడు. ఆ ఒక్క ఆశ నవ్యమ్మ. గుండెల్లో అగ్ని పర్వతం రగులుతున్నా కన్నీళ్లు చల్లుతూ క్షణక్షణం కష్టపడుతున్నాను. నేను అర్థం చేసుకోగలను సరసు. నీ ఈ ప్రయత్నంలో ఈ నిజం ఎక్కడ మేడంకి తెలుస్తుందో, తెలిస్తే నిన్ను ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? అమ్మగారు ఏం చేస్తారమ్మా? చంపేస్తారు. లేదంటే రాహుల్ బాబు కోసం ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. కనీసం అది జరిగినా బాగుండేదమ్మా. అప్పుడైనా ఈ నిజాల నరకం నుంచి బయటపడేదాన్ని. వద్దు సరసు, నువ్వు అలా మాట్లాడొద్దు. ఎవరితోనో జరగాల్సిన పెళ్లి అన్నయ్యతో జరిగింది. మీ ప్రేమకి గుర్తుగా నీ కడుపులో బిడ్డుంది. మీరెప్పటికీ దూరం కారు అనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? ఆ గుర్తు మీ అన్నయ్యకి కనబడినప్పుడు, కట్టుకున్న భార్యని గుర్తించినప్పుడు, ప్రేమ కోసం చావు నుండి తిరిగి వచ్చిన ఫలితం లేనప్పుడు నేను బ్రతికుండి ప్రయోజనం ఏముందమ్మా? నవ్య కూడా నిజం తెలిసిపోయిందా? ఏడ్చే వాళ్ళకి ఓదార్చే వాళ్ళు ఉండాలి కదా, అందుకే దానికి చెప్పిందేమో. ఫోటోకి దండలాగటం, ఆ ఆవేశం ఫోర్సు చూసి ఈరోజు ఎలాగైనా నిజం కక్కేస్తుంది, మనం ఎదురు చూస్తున్న మూమెంటు రానే వచ్చేసింది అనుకున్నాను. అంత ఈజీగా చెప్పేస్తే ఈ ప్రాబ్లం ఇంత కాంప్లికేట్ ఎందుకు అవుతుంది వనజక్క? ప్రతిసారి అంతే, ఆల్మోస్ట్ దొరికిపోతుంది అని అనుకోవడం, లాస్ట్ మినిట్ లో జస్ట్ మిస్ అవ్వడం. మిస్ అవ్వడం కాదు, మాట మార్చటం. అదంతా దాని కవరింగ్ టాక్టిక్స్. ఇది కాని పాలిటిక్స్ లో ఉంటే మాత్రం సోషల్ మీడియా సపోర్ట్ లేకుండా పెద్ద లీడర్ అయిపోయేది. చచ్చి బతికొచ్చిన తర్వాత దీనికి ఇంగ్లీషు పాష్నెస్సే అనుకున్నాను. పొగరు యాక్టింగ్ కూడా ఒక రేంజ్లో నేర్చుకుంది. అది ఎన్ని నేర్చుకున్నా ఆంటీ ముందు మాత్రం అది సరస్సు అన్న నిజాన్ని ప్రూవ్ చేసే వరకు నేను వదలను. కష్టం ప్రీతి. మన దరిద్రం ఏ రేంజ్లో ఉందో అంతకు మించి దాని అదృష్టం ఉంది. దానికి తోడు మేడం సపోర్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. రాహుల్ వద్దనుకున్నా ఇది మాత్రం వదిలేలా లేదు. అందుకే నా మాట విని రాహుల్ని మర్చిపోయి వేరే ఆప్షన్ ఏదైనా వెతుక్కో, అదే బెస్ట్ నీకు. వనజక్క, నీకేను పిచ్చి పట్టిందా? నువ్వేదో హెల్ప్ చేస్తావని నీతో అన్ని షేర్ చేసుకుంటుంటే ఇలా డిస్కరేజ్ చేస్తావా? డిస్కరేజ్ అని కాదు ప్రీతి, నిజాన్ని డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే చచ్చిందనుకున్నది తిరిగొచ్చింది. బ్రాహ్మణిగా నటించి మేడంకి దగ్గరయ్యి రాహుల్ భార్యగా సెటిల్ అయిపోయింది. అంతేకాకుండా బోనస్గా కడుపులో బిడ్డ కూడా ఉంది. నెలల నుండి ఆ బిడ్డ నేల మీద పడిందే అనుకో, రాహుల్ సరస్సులు దగ్గరవడం ఖాయం. అప్పుడు వాళ్ళని నువ్వు కాదు కదా, మీ ఆంటీ కూడా ఏమీ చేయలేదు. ఆంటీది జస్ట్ తల్లి ప్రేమ అయితే నాది ఏం చేసైనా సరే దక్కించుకునే పంతం. నన్ను రాహుల్ని దూరం చేస్తుంది ఆ పుట్టబోయే బిడ్డే అయితే ఆ అడ్డంకిని తప్పిస్తాను. రాహుల్ని సొంతం చేసుకుంటాను. రాహుల్ కోసం ప్రాణం ఇవ్వటానికైనా తీయటానికైనా ఆలోచించను.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రాహుల్ బాబు? ఎందుకేంటి? నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా మర్చిపోయి నీటిలో మునిగావు. రాత్రి వామిటింగ్స్ కూడా అయ్యాయి. ఒకసారి హెల్త్ చెకప్ చేయించాలని తీసుకొచ్చాను. నాకేమొద్దు, నేనేం రాను. ఎందుకింత మొండిపట్టు బ్రాహ్మణి? నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఆలోచించు. నా కడుపులో ఉన్న బిడ్డకి మీరు తండ్రి కాదన్నప్పుడు మరి మీరెందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు? నేను నీకు భర్తని కాబట్టి, ఇది నా బాధ్యత కాబట్టి. బాధ్యత ముసుగులో జాలి దయ మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు బాబు. ఆ రెండు కాదు, అంతకు మించిన. అంతకు మించేంటి? ఏం లేదు, రా. వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా మీకు? బ్రాహ్మణి, నేను సరసు జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు వద్దన్నా నువ్వు డిస్టర్బ్ చేశావు. నువ్వు బ్రాహ్మణి అని తెలిసిన తర్వాత వద్దు పొమ్మన్నా నువ్వు ప్రేమించడం మొదలుపెట్టావు. వద్దన్నా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఇన్ని పనులు నా పర్మిషన్ లేకుండా చేసినప్పుడు భర్తగా బాధ్యతతో హాస్పిటల్ తీసుకొస్తే రానని చెప్తావేంటి? కోపం తెప్పించుకుండరా. జాగ్రత్త. ఇక్కడ కూర్చో. డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. మా డాక్టర్ గారు ఉన్నారా? లోపలికి వెళ్ళండి. హాయ్ డాక్టర్. రండి రాహుల్, మీ వైఫ్ వచ్చారా? ఎస్ డాక్టర్, బయట వెయిట్ చేస్తుంది. సరే తీసుకురండి, చెకప్ చేస్తాను. ఓకే డాక్టర్. బ్రాహ్మణి, రా వెళ్దాం. పద. ఆగండి, అటు చూడండి. అక్కడున్న తల్లి కాబోతున్న వాళ్ళు, తల్లైన వాళ్ళు, ఆ పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. దానికి కారణం ఏంటో తెలుసా? ఆరోగ్యంగా ఉండడం కాదు, పక్కన అండగా ధైర్యంగా ఉన్న భర్త ఉండడం. నేను కూడా పక్కనే ఉన్నాను కదా. మీరు కేవలం నా పక్కనే ఉన్నారు తప్ప తండ్రిగా అయితే ఒప్పుకోవడం లేదు కదా. వాళ్ళది రక్తం పంచిన నమ్మకం, కానీ మీది రుణం తీర్చుకుంటున్నానన్న భావం. వాళ్ళు సంతోషంగా భవిష్యత్ అంటే భరోసాగా ఉన్నారు, కానీ నేను లేను బాబు. మీరు నన్ను నా కడుపులో బిడ్డని నమ్మినప్పుడే ఆ సంతోషం నా సొంతం అవుతుంది. కానీ మీరు నేనేదో మోసం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు, నా బాధకి కారణమవుతున్నారు. మోసం చేసావని నేను ఎప్పుడైనా అన్నానా? నా కడుపులో బిడ్డకు మీరు తండ్రి కాదు అన్నప్పుడు, కానీ నేనేదో మోసం చేస్తున్నట్టు మీరు అనుకున్నట్టే కదా బాబు. నన్ను నడిపించేది, నవ్వించేది, బలాన్ని ఇచ్చేది కేవలం మీ నమ్మకమే బాబు. మీరు నన్ను నా మాటని నమ్మిన రోజున ఈ డాక్టర్లు, ఈ చెకప్లు ఏమీ అవసరం లేదు బాబు. బ్రాహ్మణి, బ్రాహ్మణి, హే బ్రాహ్మణి, ఆగు. రాహుల్, రాహుల్, రాహుల్! బ్రాహ్మణి ఆగు. చెప్పేది విను బ్రాహ్మణి. బ్రాహ్మణి ప్లీజ్ ఆగు. బ్రాహ్మణి, డాక్టర్ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. నేను రాను బాబు, మీరు వస్తారండి, లేదంటే నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏంటి జగమొండివి నువ్వు? నేను చెప్పిన మాట అస్సలు వినవు కదా.
మ్యామ్ మీకెందుకు శ్రమ? మేము ఉన్నాం కదా మ్యామ్. లేదు తేజ, స్వయంగా నేను మాత్రమే చెయ్యాల్సిన పనిది. కొత్తగా ఈ గార్డెనింగ్ వర్క్ ఏంటి ఆంటీ? రాహుల్ తండ్రి కాబోతున్నాడు కదా, అందుకే మొక్క నాటించబోతున్నాను. నవ్య, రాహుల్కి ఫోన్ చేశావా? యా మేడం, అదిగో వస్తున్నారు. రాహుల్ రండి. ఏంటి మేడం ఇదంతా? ఈ మొక్కని మీరిద్దరూ కలిపి నాటాలి. మేం కలిపి నాటడం ఏంటి మేడం? ఏం అర్థం కావడం లేదు. ఇది జస్ట్ మొక్క కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రతిరూపం. ఈ రోజు నుండి ఈ మొక్కని మీరే అపురూపంగా పెంచాలి, బాధ్యతగా భద్రంగా చూసుకోవాలి. ఎలా అయితే ఈ మొక్క ఎదిగి నలుగురికి నీడని, తినేందుకు ఫలాల్ని ఇస్తుందో, అలానే పుట్టబోయే బిడ్డ కూడా నలుగురికి సాయపడాలని నా ఆశ, ఆకాంక్ష కూడా. అంటే ఈ మొక్కకి ప్రాణంతో పాటు ప్రేమను కూడా పంచుతున్నారన్నమాట. అవునండి, వచ్చేది వారసుడు వారసురాలు కాని అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఈ వాగ్దేవి పేరు నిలబెట్టాలి. రాహుల్ రండి, బ్రాహ్మణి రామ్మా. నాటండి. తల్లిదండ్రులుగా వారే కాదు, తాతయ్య నానమ్మగా మనం కూడా మొక్కని పెంచాలి. రండి. ఏం చూస్తున్నారు? పదండి, పెదనాన్న పెద్దమ్మగా మనం కూడా మట్టేద్దాం. మట్టి అంటే మట్టి, ప్రేమని చెప్తున్నారు కదా, ఏదో అపశకనం మాటలు నువ్వు. పద. నవ్య, నువ్వు కూడా వేయమ్మా. అమ్మ ప్రీతి, నువ్వు కూడా వెయ్యి. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ లాంటి దానివే కదా. ష్యూర్ ఆంటీ, నేను లేకుండా ఎలా? సరస్సు ఆనందాన్ని ఇలాగే మట్టిలో కలిపేయాలి.
ఓకే. నారు పోసి నీరు పొయ్యకపోతే ఎలా? తీసుకో. ఇంకొన్నాళ్లలో పుట్టబోయే రాహుల్ బ్రాహ్మణిల బిడ్డ కోసం మనం ఎంత కేరింగ్ తీసుకుంటున్నామో ఈ మొక్కని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రాహ్మణి, నువ్వెక్కువసేపు నిలబడకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే మేడం. రాహుల్, బ్రాహ్మణిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను డాడ్. ఏంటి, గైనిక్ దగ్గరికా? నాకొక మాట చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదరా. అంటే జనరల్ చెకపే కదా అని చెప్పలేదు మేడం. సరే, అంతా ఓకేనా? స్కానింగ్ చేశారా? ఏ ప్రాబ్లం లేదు కదా? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మేడం. ఇంతకీ రిపోర్ట్స్ ఎక్కడా? మ్యామ్, రిపోర్ట్స్ ఈవినింగ్ ఇస్తారని చెప్పారు మేడం. నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను. సరే. లేదంటున్నారా? ఆఖరికి ఈ అమ్మ మాట కూడా వినడం లేదు. నువ్వు పుట్టేసరికి ఈ పరిస్థితులన్నీ మారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రే నాన్న, నువ్వు నా కడుపులో పడి ఎంత సహాయం చేస్తున్నావో తెలుసా? దూరం అవ్వబోతున్న అమ్మ నాన్నల్ని నువ్వే కలిపావు. నువ్వు ప్రాణం పోసుకొని ఈ అమ్మ ఊపిరి నిలిపావు. ఆరో ప్రాణానికి దగ్గర చేశావు. నువ్వు ఈ భూమి మీదకు రాకముందే ఇంత సాయం చేశావే. నేను బ్రతకుండి కూడా మీ నాన్నని నమ్మించలేకపోతున్నాను రా. అది తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. మీ నాన్న పట్టిన కుందేలికి మూడే కాళ్ళని వాదించే రకం. నువ్వు మాత్రం అలా మారద్దు నాన్న. నువ్వు మారవులే. నువ్వు అమ్మ పార్టీ, నాకు తెలుసు. లోకంలో తల్లి రుణం తీర్చుకోలేని బిడ్డలుంటారేమో గాని కడుపులో ఉన్న బిడ్డ రుణం తీర్చుకోలేని తల్లి నేను ఒక్కదాన్నేనేమో. ప్లీజ్ బ్రాహ్మణి, పలకరించిన ప్రతిసారి ఇలా కోపం చూపించొద్దు. నాకు అసలు నచ్చడం లేదు. నా కోపాన్ని కాదు బాబు, దాని వెనకున్న కారణాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు అన్నీ నచ్చుతాయి. మొక్క నాటుతూ మీ అమ్మగారు చెప్పిన మాటలు విన్నారా? పుట్టబోయే బిడ్డ కోసం అందరూ ఎన్ని ఆశలతో ఎదురు చూస్తున్నారో తెలుస్తుందా? ఒక్కొక్క మాటని
వాళ్ళ ప్రేమని తలుచుకొని ఎంతో సంతోషించాల్సిన సమయం ఇది. కానీ మీ వల్ల నాకు కోపం, కన్నీళ్ళు తప్ప ఏమీ మిగలేదు. నా అనుకునే వాళ్ళ మధ్య అరేదాగా బ్రతుకుతున్నాను.